హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుల వల్ల కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇంట్లో ఒక రిలేషన్‌షిప్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటి గురించి అసలు ఎలా బయటపడాలి? వీటి గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో, దీని గురించి క్లీన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్‌పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పటి వరకు నేను నేను చూసిన వాళ్ళలో అయితే అప్పు లేని మనిషి అసలు ఉండరు సార్. చిన్న అమౌంట్ అయినా, పెద్ద అమౌంట్ అయినా సరే ప్రతి ఒక్కరు అప్పుల పాలై ఉంటారు. సో, దీంతో పాటు ఏంటంటే అప్పు చేసేసి ఊరొదిలి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం, లేదు అంటే మోసాలు చేయడం, అప్పు వల్ల దొంగతనాలు చేయడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మనం. చాలా కేసెస్ చూస్తున్నాం. సో, ఒక వ్యక్తి అప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనిషి అప్పు చేయకుండా ఉండకూడదండి. అదేంటి సార్? అందరూ చేస్తున్నారు. అదే మనిషి అప్పు చేయాలండి. హ్మ్. అప్పు చేసినప్పుడు ఈ అప్పు ఎందుకు చేసినాము, ఓకే. ఎలా తీర్చాలన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి అక్కడ ప్రజెంట్‌లో ఉంటాడు. హ్మ్. అవేర్‌నెస్‌గా ఆలోచన చేస్తాడు. హ్మ్. ఈరోజు మనకు అనుకున్న అప్పు లేని వ్యక్తి భూ ప్రపంచం పైన ఎవరు ఉండరు. హ్మ్. ఈరోజు మనము ఈవెన్ అప్పైనా ఉంటుంది, లేదంటే ఈఎంఐనైనా ఉంటుంది. 100% ఇప్పుడు అదాని, అంబానీ వీళ్ళంతా ఉన్నారండి. హ్మ్. ఈరోజు వాళ్ళ బిజినెస్‌ని వరల్డ్ వైడ్ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారా లేదా? హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక బ్యాంక్‌లో అప్పు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. అంటే కరెక్టే. వాళ్ళ అప్పు కట్టడానికి వాళ్ళు మనీ అనేది జనరేట్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళకు తీసుకున్న అప్పుకు ఆదాయం ఎక్కువ వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. హ్మ్. బట్ ఫ్యామిలీలకి వచ్చేలోపు ఏమవుతుందంటే ఈ అప్పు తీసుకుంటున్నారు కానీ అప్పు తీసుకున్నప్పుడు దీన్ని ఎలా జనరేట్ చేయాలి, దీన్ని ఎలా పే చేయాలనేది దాన్ని అక్కడ మర్చిపోతున్నారండి. హ్మ్. ఈరోజు ఒక వ్యక్తికి 1,00,000 అర్జెంట్ నీడ్ ఉందండి. ఓకే. ఒక 1 వీక్ నుంచి ట్రై చేశాడు. లాస్ట్‌కు ఒక 1 వీక్ తర్వాత డబ్బు దొరికింది. హ్మ్. అంటే దానిపైన ఫుల్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు డబ్బు దొరికింది. మనుషుల మెంటాలిటీ ఎలాగుంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, హ్మ్. అప్పు దొరికేంత వరకు దానిపైన ఫుల్ ఎఫెక్ట్ పెట్టేస్తాడండి. హ్మ్. అప్పు దొరికిన తర్వాత చూడండి, దీన్ని ఎలా తీర్చాలా అనే దాని గురించి ఆలోచన చేయడం. అవును. రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ వచ్చిందిరా అయిపోతాడు. డబ్బు, మన పనులయిపోయాయి అనుకుంటారు. కానీ డబ్బున్నోళ్ళు అలా చేయరండి. హ్మ్. ఈరోజు నేను ఈ డబ్బు తీసుకొచ్చాను, దీన్ని ఎలా తీర్చాలన్నప్పుడు వాళ్ళు డే 1 నుండి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టే డబ్బున్నోళ్ళు ఎప్పుడు సూసైడ్‌లు ఎక్కువ చేసుకోరండి. హ్మ్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. నేను ఇది తీసుకొచ్చాను, ఈ బిజినెస్ చేస్తాను, దీని గురించి ఎలాగైనా సరే హ్మ్. డబ్బు అనేది నేను జనరేట్ చేయాలి. హ్మ్. దాన్ని డబల్ చేసి వాళ్ళ అప్పు తీర్చేసి మనం ఇలా మన దగ్గర ఉంచుకోవాలి అనుకుంటారు. అలా ఉంటారండి. వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. హ్మ్. బట్ మన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు తర్వాత ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళకున్నంత ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఉండదండి. హ్మ్. ఈరోజు నువ్వు ఒక దగ్గర లోన్ తీసుకున్నావు. డే 1 నుంచి నువ్వు దాని గురించి ఆలోచన చేయాలి. హ్మ్. నెక్స్ట్ మంత్ లోపల ఈఎంఐ వస్తుంది. ఈఎంఐకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేస్తేనే ఈఎంఐ క్లియర్ అవుతుందన్నప్పుడు నువ్వు రోజు దాని గురించి ఆలోచన చేస్తే ఏమవుతుందంటే అది సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవుతది. హ్మ్. ఒకసారి సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని యూనివర్స్ తీసుకొని నీకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి డబ్బు వచ్చేటట్లు చేస్తుందండి. హ్మ్. బట్ మనిషి ఎప్పుడు ఈఎంఐల గురించి, అప్పుల గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చూడకండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే మీరు అప్పుల గురించి, ఈఎంఐల గురించి ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ బాగా ఆలోచించండి. మీకు థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ మనకు తెలియకుండానే వేరే అప్పులు మన దగ్గరికి అంటే మనం అప్పు చేసే స్టేజ్‌కెళ్ళిపోతాం. హ్మ్. లేకపోతే ఎక్కువ ఈఎంఐ చేయాల్సిన టైం తీసుకొస్తుంది. హ్మ్. అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే నువ్వు పాజిటివ్ ఆలోచన చేస్తున్నావా, నెగెటివ్ ఆలోచన చేస్తున్నావా యూనివర్స్ అవన్నీ చూడదండి. హ్మ్. నువ్వు ఎక్కువైతే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి ఏ ఆలోచనలైతే చేస్తావో ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని వాటిని నీ లైఫ్‌లోకి పంపిస్తుందని యూనివర్స్ చెప్తుందండి. హ్మ్. దానికి ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే వాళ్ళు ఎక్కువ అప్పుల గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. హ్మ్. యద్భవం తద్భవతి. నువ్వు అప్పుల గురించి ఆలోచన చేస్తున్నావు, ఈఎంఐ గురించి ఆలోచన చేస్తున్నావు. కాబట్టి అవే నేను నీకు తీసుకొస్తానని యూనివర్స్ చెప్తుంది. అంటే ఇంకొకటి గూడా, ఈ మంత్ ఒక అప్పు చేసాం. నెక్స్ట్ మంత్ సాలరీ అప్పు తీర్చడం కోసం యూజ్ చేస్తాం. మళ్ళీ దాన్ని ఇంకొక చోట అప్పు తీసుకొస్తాం. దాని తర్వాత మంత్ ఈ అప్పుని తీర్చడానికి వాడుతూ ఉంటాం. ఇలా ఇంక మనిషి ఒకసారి అప్పు తీసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ ఇలా పే చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు ఇలా అవుతుందంటారు? అంటే దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే అప్పు తీసుకున్నప్పుడు అదే చెప్తున్నాను. అప్పు తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి అవసరాలైతే ఉంటాయో హ్మ్. దాన్ని క్లియర్ చేయాలని కూడా మీకు ఆలోచన ఉండాలండి. హ్మ్. అప్పు తీసుకుంటున్నావు. ఈ అప్పు తీసుకున్నాను. దీన్ని ఎలా క్లియర్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యూనివర్స్ అనేది నీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని నీ దగ్గరికి మల్టిపుల్ చాయిసెస్ అని పంపిస్తుందనమాట. ఓకే. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే దీన్ని నమ్మడం లేదు. హ్మ్. అంటే నా లైఫ్ ఇక్కడికే, నా సాలరీ ఇక్కడికే, నా ఈఎంఐలు ఇక్కడికే అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి అదే మెంటాలిటీతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన లైఫ్‌కు ఆయన ఒక బౌండరీ గీసేసుకుంటున్నాడు. హ్మ్. ఆ బౌండరీ గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నా బౌండరీలోనే ఉంటావు. హ్మ్. ఆ బౌండరీ క్రాస్ చేస్తేనే బయట ప్రపంచం ఎంత అనేది తెలుస్తుందండి. హ్మ్. దానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఆ బౌండరీ క్రాస్ చేసి బయటికి రండి. యూనివర్స్ అనేది మీరు ఏది కోరుకుంటే
అది ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేది మాత్రం నేను చెప్పగలను. ఓకే. అంటే అప్పు చేయకుండా డబ్బు సంపాదించాలి, డబ్బుని అట్రాక్ట్ చేయాలి. దీనికోసం పంచభూతాలు ఏమైనా హెల్ప్ చేస్తాయంటారా? ఖచ్చితంగా అండి. హ్మ్. ఇప్పుడు చూడండి చాలామంది అనుకోవచ్చు పంచభూతాలు ఏంటి మూఢనమ్మకాలను కొట్టేస్తారు. హ్మ్. మనకు ఇతిహాసాలు, పురాణాలు ఏవి తీసుకున్నా యుగాలు 4 అండి. త్రేతాయుగము, ద్వాపరయుగం, ఇప్పుడు ప్రజెంట్ కలియుగం అండి. హ్మ్. మనం ఏ యుగంలో చూసుకున్నా మనిషి జీవించడానికి ఇప్పుడైతే మనకు కలియుగం కాబట్టి డబ్బు అవసరం అండి. హ్మ్. మనకు త్రేతాయుగము, ద్వాపరయుగం అప్పుడు అంతా చలామణి అంటే వస్తు మార్పిడి ఉండేది. హ్మ్. అప్పుడు డబ్బుకు వాల్యూ లేదు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ మాత్రం 100% కరెన్సీ అవసరం అండి. హ్మ్. కాబట్టి పంచభూతాలు నమ్ముకున్నారంటే ఏమవుతుందంటే పంచభూతాల తత్వం మనకు వస్తుందండి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు చూడండి కొంతమంది దీక్ష తీసుకుంటారు. హ్మ్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పంచభూతాలకు అసెండ్ అయిపోయి ఉంటారు. హ్మ్. ఎలాగంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం మనకు వస్తుందండి. మీరు ఎవరైనా చూడండి దీక్షలో ఉన్నప్పుడు మనం ఒక మాట వాళ్ళని కొట్టి అంటే పొరపాటు తిట్టినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. అవును. ఎందుకంటే భూమి అంటే దేనికి సింబల్ అండి? మన శాంతి, శాంతి, ఓపిక. సహనం. హ్మ్. ఎప్పుడైతే చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటామో భూతత్వం మనకు వస్తుందండి. హ్మ్. ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి వేడి తగిలినప్పుడు ఏమవుతుందంటే అగ్నితత్వం మనకు వస్తుంది, హ్మ్. నీటి తత్వం మనకు వస్తుంది, వాయుతత్వం మనకు వస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు ఎలాగుంటుందంటే మనిషి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు అనమాట. హ్మ్. మీరు ఎవరైనా దీక్ష చేసినప్పుడు చూడండి ఆ 41 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే ఆ మూడ్లో నుంచి నిదానంగా బయటకు వస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఓకే. సో, దీని గురించి మీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ, క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తున్నారా? 100% అండి. ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హ్మ్. అనంత కుబేర క్రియ క్లాస్ అనేది ఉంటుందండి. ఓకే. అంటే దీంట్లో వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్తి మార్చడం జరుగుతుందన్నమాట. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దీక్ష సమయంలో మనిషి ఎలాగుంటాడనేది. హ్మ్. ఆ విధంగా మా దగ్గర 41 రోజులు పంచభూతాల దీక్ష అనేది ఉంటుందండి. ఓకే. ఇప్పుడు అయ్యప్ప దీక్ష వేశారు, శివ దీక్ష వేశారు. హ్మ్. 41 డేస్ తర్వాత వాళ్ళు ఆ దీక్ష తీసేసి బయటకు వచ్చేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ మనం పంచభూతాల దీక్ష అనేది ఎక్స్పెషల్ ఎందుకు పెట్టామంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాలు అనేవి ఉంటాయండి. హ్మ్. పంచభూతాలు లేకుండా మనిషి ఉన్నాడు కదండి. అవును. అప్పుడు ఏమిటంటే చూసే ప్రతి దాని పట్ల సాక్షిభూతంగా చూడగలుగుతాడు. హ్మ్. ఇప్పుడు మనిషి ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంత లేదన్నా మినిమం ఒక 5-6 సార్లు వాటర్ తీసుకుంటాడు. హ్మ్. ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ దాన్ని గుర్తొస్తూ వస్తూ ఉంటుందండి. హ్మ్. మనం మాట్లాడుకున్నాం మనం ఏ ఆలోచనలో అయితే వాటర్ తీసుకుంటామో, ఏ ఆలోచనలో ఫుడ్ తీసుకుంటున్నామో అది మన ఆర్గన్స్ రిసీవ్ చేసుకొని మనకి అదే రిజల్ట్ ఇస్తుందని మాట్లాడుకున్నాం. హ్మ్. ఈ వాటర్ తాగినప్పుడు మనం దానిపైన అవేర్నెస్ తాగినప్పుడు ఏమవుతుందంటే అది మనలో ఒక పాజిటివ్నెస్ అనేది నింపుతుంది అనమాట. హ్మ్. మనం వెళ్తూ ఉన్నప్పుడు చూడండి పంచభూతాల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే వెళ్తూ ఉన్నప్పుడు మనకు చెట్లు కనిపిస్తుంటాయి. హ్మ్. అక్కడ అంటే మనకి తెలియకోకుండానే చెట్ల ద్వారా మనం గాలి తీసుకుంటాం. ఆ శ్వాస మనల్ని బతికిస్తుంది. హ్మ్. పైన ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఏంటి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనమాట. అది హ్మ్. ఎప్పుడు చాలా మంది అంటుంటారు ఎన్ని కష్టాలు వచ్చిన వాడు ఆకాశం మాదిరి ఉంటారు చూడరా స్థిరంగా. అవును. అంటే మనము వీళ్ళకు ఈ పంచభూతాలకు అసలు చేసేస్తాం. ఓకే. అంటే పంచభూతాలు వాల్యూ చెప్పి వాళ్ళకు హ్మ్. ఈ కలి ఇప్పటికి కాకుండా మనకు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వాళ్ళు పంచభూతాలను క్రియేట్ చేసుకుని ఎటువంటి మిరాకిల్ క్రియేట్ చేశారో హ్మ్. వాళ్ళు అన్నీ అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్గా అక్కడ చూపడం జరుగుతుంది అనమాట. హ్మ్. ఇప్పుడు కూడా మనము ₹1 ఖర్చు పెట్టుకోకుండా పంచభూతాలను మనకు సహాయం చేస్తున్నాయండి. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడండి. హ్మ్. ఆక్సిజన్ పెట్టుకోవాలంటే గంటకు 1000 నుంచి 10,000, 15,000 ఛార్జ్ చేస్తారు. హ్మ్. అంటే మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. హ్మ్. అదే బయట మనం ఫ్రీగా తీసుకుంటున్నాం. హ్మ్. ఈ కానీ విషయం మనకి తెలియదండి. హ్మ్. అంటే మనము ఈ గాలి దగ్గర ఎలాగుంటే మన యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. హ్మ్. నీటి దగ్గర ఎలాగుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది. భూతత్వం దగ్గర మనం ఎలాగుంటే మన లైఫ్ చేంజ్ అవుతుందని ఫస్ట్ మనం ప్రతి క్లాస్‌లో చెప్పేది పంచభూతాలండి నేను. హ్మ్. పంచభూతాలతో మనం ఈ విధంగా ఉంటే అనుసంధానమై మమేకమైతే ప్రతిరోజు మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వుకుంటూ పోతుందండి. హ్మ్. మన యొక్క ఆలోచనలు కూడా నెగెటివ్ ఆలోచనలు తగ్గుకుంటూ వస్తాయి. యాహ్! నైస్ సార్. అంటే ఈ క్లాస్ వల్ల వింటే మీరు చెప్పినట్లు ఈ 5 పంచభూతాలు లాగానే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడే క్యూర్ అయిపోతాయి కదా! 100% అండి. యెస్. దానికే మనం ప్రతి దాంట్లో పంచభూతాల దీక్ష అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే. సో, చూసారు కదా! మీ ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి అప్పులతో బాధపడుతూ మీరు ఇంకా దరిద్రంలోకి కూరుపోయినా సరే, ఇలాంటి వాటి నుంచి బయటపడడం కోసం ఈ క్లాసెస్‌కైతే అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.